ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై కర్నూలు జిల్లా ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి మండిపడ్డారు. చంద్రబాబు చెప్తున్నది ఒకటి, చేస్తున్నది ఒకటి అని విమర్శించారు. అమరావతి రాజధానికి తాము వ్యతిరేకం కాదన్నారు. అమరావతి పేరిట చంద్రబాబు కోట్ల రూపాయలు అప్పు తెస్తున్నారని ఆరోపించారు. రాజధానిలో ఒక శాశ్వత భవనమైన కట్టారా అని విరూపాక్షి ప్రశ్నించారు. చంద్రబాబు పరిపాలన జగన్ తిట్టడం కోసమే అన్నట్లుందని విమర్శించారు. రాజధాని బిల్లు మండలిలో ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. ఇక వేదవతి ప్రాజెక్టుకు 3 బడ్జెట్లో రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. రాయలసీమ ప్రజలంటే అంత చులకన అని విరూపాక్షి మండిపడ్డారు. ఆయన రాజధాని తీసేసని ఎప్పుడు అనలే. అంటే 3 దగ్గర డెవలప్మెంట్ కావాలని కర్నూలు విశాఖపట్నం చేయాలనుకున్నాడు, కానీ రాజధాని ఎప్పుడు తీసేయాలనే అని మాట అనలే. మీరు ప్రజలకు చెప్పిన వాగ్దానాలు, ఆడ రైతులు ఉన్నారు, రైతులకి ఏం చేయలేదు. మీరు దాదాపుగా 50,000 ఎకరాలు తీసుకున్నారు. 50,000 ఎకరాలకి మీరు చెప్పింది ఏది? ఒక ఎకరానికి 2 కోట్లు ఖర్చు వస్తుంది అన్నారు. ఆ లెక్క అయితే 50,000 ఎకరాలకి 1,00,000 కోట్లు కావాలా. అదేవిధంగా మళ్ళా ఆ 50,000 ఎకరాలకు దేవుడేరుగా వాళ్ళకి ఎక్కడున్నాయో తెలియదు. పాపం అక్కడ ఉన్న వాళ్ళకి, వాళ్ళు అక్కడ భూములు ఇచ్చిన వాళ్ళకి, వాళ్ళు అక్కడ పంట పండించే లేకుండా అయిపోయి